గురించి ఎక్కువ భాగం రాయబడింది ఏ పత్రికలో అంటే దశలోని పత్రికలోనే, రాసినటువంటి పత్రికలోనే. దేవుని యొక్క ఔన్నత్యాన్ని గురించి, అలాగే పరిశుద్ధుల యొక్క పరిపూర్ణత గురించి ఎక్కువగా రాయబడింది ఈ దశల యొక్క పత్రికలోనే. అందుకనే ఈ పత్రిక చదివితే పరిశుద్ధత అంటే ఏంటో మనకు తెలుస్తుంది, పరిశుద్ధతలో ఎలా స్థిరపడాలో మనకు తెలుస్తుంది. అది ఈ పత్రిక చదవకుండా మనకు తెలియదు. అందుకనే ఈ పత్రిక చదవాలి ఖచ్చితంగా. మొట్టమొదటి పరిశుద్ధతలో స్థిరపడాలని పౌలు గారు ప్రార్థించాడు. పరిశుద్ధతలో ఎందుకు స్థిరపడాలి అని అంటే దాంట్లో మళ్ళా సపాయింట్ నేను చెప్తున్నాను చూడండి. పరిశుద్ధతతోనూ నిష్కపట్యముతోనూ, చూడండి 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 1:12 చదివితే అక్కడ మనకు అర్థమవుతుంది. పౌలు గారు కొరింథీయులకు ఆ పత్రిక రాస్తూ ఏం చెప్తున్నాడంటే 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 1:12 మా అతిశయమేదనగా లౌకిక జ్ఞానం అనుసరింపక